విషయం కూడా తెలియదు రేణుశ్రీ. అయితే జనరల్గా విద్యా బుద్ధులు నేర్పించి ఉండాల్సిన టీచరే ఇప్పుడు వాళ్ళ పాటలట యమపాశంగా మారారు. దానివల్ల ఆ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అయితే జనరల్గా కూడా హాస్టల్లో ఒక వార్డెన్ని నమ్మి పేరెంట్స్ అక్కడ వదిలేస్తారు. మరి ఆ వార్డెన్ అక్కడ పరిస్థితులను పర్యవేక్షించలేదా? ఆ అబ్బాయి ఫీల్ అవుతున్న ప్రెషర్ని కానీ వీటన్నిటిని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా ఫ్రెండ్స్ ద్వారా? చూస్తున్నాం కదా, స్కూల్లోనైతే ఇటు ఒక విద్యార్థి ఫిజిక్స్ టీచర్ వల్ల అయితే ఒక ప్రెషర్ ఫీల్ అయ్యి తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా ప్రజెంట్ కొన్ని ప్రాథమిక విచారణలోనైతే తెలుస్తూ ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోనైతే నారాయణ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణ హాస్టల్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే ఈ విధంగా కూడా వాళ్ళ పాలిట యమపాశంగా మారారు అని చెప్పి కూడా అక్కడ అందరూ అంటూ ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి ప్రెసెంట్ అనేది కూడా మా ప్రతినిధి శ్రావణి కంటిన్యూ చేస్తారు. శ్రావణి. రేణు, సో ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికైతే మొత్తం పరిస్థితి అయితే గందరగోళంగానే ఉందని చెప్పేసుకోవచ్చు. ఎందుకనంటే ఇటు పేరెంట్స్ని ఎవరైతే సూసైడ్ చేసుకున్న అబ్బాయి ఉన్నాడో వాళ్ళ ఫాదర్ని ఒకరిని మాత్రమే లోపలికి అలో చేశారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటనే ఉన్నారు. సో వీళ్ళకి సపోర్టివ్గా వచ్చిన ఇటు స్టూడెంట్ యూనియన్స్ అయినా కానీ మరి ఇతర వాళ్ళు ఎవరైనా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని బయటనే నిలిపివేస్తున్నారు. సో ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడున్న పేరెంట్స్ అయితే ముందు జాగ్రత్త కిందనే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హాస్టల్స్ నుంచి ప్రతి ఒక్కరు ఇంటికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే చెప్తుంది ఏంటి అని అంటే మెయిన్గా చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు అని అంటే వీళ్ళు కాలేజ్ వాళ్ళు కానీ ఇటు స్కూల్స్ వాళ్ళు కానీ పెట్టే టార్చర్ వల్లనే పిల్లలైతే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం గతంలో చూసుకున్నప్పటికీ కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్లలో జూనియర్ కాలేజెస్లలో ఫుడ్ పాయిజన్ జరగడం కానీ మరి ఇతర కారణాలు కాలేజ్ వాళ్ళు పెట్టే స్టడీస్ ప్రెషర్ వల్ల కానీ వాళ్ళు సూసైడ్ చేసుకున్నవి అయితే మనం చూసాము. సో ప్రస్తుతం ఇదే విధంగా ఇదే తరహాలోనైతే ఈ సూసైడ్స్ అనేవి అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఇటు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఇటు మేనేజ్మెంట్ కానీ ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. మరి రోజు రోజుకి వారి టార్చర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. పిల్లలు అనేవాళ్ళు మనస్తాపానికి గురయ్యేసి ఇటు సూసైడ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే 7వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్నారో అతని విషయంలో కూడా అందరి ముందు నువ్వు మొద్దువి చదవలేవు, నీకు చదువు రాదు అని చెప్పేసి తోటి విద్యార్థుల ముందు ఇన్సల్ట్ చేయడం, ఎవరైతే ఫిజిక్స్ సార్ ఉన్నాడో అతని పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఇతన్ని రెగ్యులర్గా అలా చేయడం వల్లనే మనస్తాపానికి గురై ఇప్పుడు ప్రస్తుతం అయితే సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా పిల్లల పరిస్థితి ఇలా అవుతుంటే స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతుగానైతే వచ్చారు. సో మద్దతుగా వచ్చి వాళ్ళు పరస్పర సంభాషణ జరుపుదామని చెప్పేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళైతే లోపలికి అలో చేయలేదు, రానివ్వలేదు. ఇక్కడ పోలీసులు కూడా వారి మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. దానివల్ల ఇక్కడ వారి మధ్యన ఘర్షణ అయితే జరిగింది. ఆ ఘర్షణ వల్ల వారిని అయితే అప్లిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక్కడ స్కూల్ దగ్గర మాత్రం పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్లో ఉంచేది లేదు అని చెప్పేసి వాళ్ళైతే ఇప్పుడు పేరెంట్స్ అయితే ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఎవరైతే ఇప్పుడు సూసైడ్ చేసుకున్న అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి బాడీ మాత్రం ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో మార్చరీలో ఉందని చెప్పేసి అయితే తెలుపుతున్నారు. విద్యార్థులకు కూడా ఇంతే అక్కడ స్టడీస్ లో ప్రెషర్ ఉందేమో, ఇదే రకంగా వాళ్ళ పిల్లలు కూడా అవమానాలు జరుగుతున్నాయేమో అని చెప్పేసి కూడా పేరెంట్స్ ప్రెసెంట్ అక్కడ నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నట్లుగా అనుకోవచ్చు. శ్రావణి, ఒక విధంగా అలా కూడా అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరైతే ఆయన తోటి విద్యార్థి ఉన్నాడో అతను ఏ కారణం చేత అయితే సూసైడ్ చేసుకున్నారో సో ఇప్పుడు మిగిలిన పిల్లల పైన కూడా అలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఎందుకు అనంటే అందరికీ ఓ రేంజ్ అంటే ఒకే లెవెల్లో చదవలేరు. కొంతమందికి మెల్లగా అర్థమవుతుంది, కొంతమందికి ఫాస్ట్గా అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళని చదవలేకపోతున్న వాళ్ళని డల్ అని చెప్పేసి 10 మందిలో ఎవరైతే తోటి ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా వారిని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడేసరికి మనస్తాపానికి గురై అయితే వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో జరిగిందే రేపు మిగతా అబ్బాయిల విషయం అంటే మిగతా పిల్లల విషయంలో కూడా జరగచ్చు అని చెప్పేసి అయితే పేరెంట్స్ ముందు జాగ్రత్త కిందనైతే ఇప్పుడు పిల్లలందరినీ ఇటు ఇంటికి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. రేణుశ్రీ, చూపుతున్నారా అంటే ఎందుకు వాళ్ళు పిల్లల్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు? అదే విధంగా అసలు వీరందరికీ కూడా అక్కడ వాతావరణం రోజు ఏ విధంగా ఉంటుంది స్టడీస్ పరంగా అనేది ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేయగలరా అక్కడ? సో
మాట్లాడే ప్రయత్నం చేయగలరా అక్కడ? సో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, సో వారిని అడిగి తెలుసుకుందాం మనం. సో సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఈ స్కూల్లోనైతే సూసైడ్ చేసుకున్నాడు ఒక 7th క్లాస్ బాబు. అసలు ఏమై ఉంటుంది రీజన్స్? ఎందుకంటే గతంలో మనం చూసుకున్నప్పటికీ కూడా చాలా వరకు నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ వీటన్నిటిలో కూడా సూసైడ్స్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అసలు ఎందుకంటారు? మేడం, ఈ ఛానల్కి నమస్తే. నా పేరు గాంధీ నాయక్. నేను సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను. ఒక్క నారాయణ చైతన్యంలో ఒక్కటే నెలలో చైతన్యంలో మొన్న ఒక శ్రీ అమ్మాయిని చంపారు. మొన్న ఒక రీసెంట్ వారం క్రితమే ఇక్కడ నారాయణ కాలేజీలో ఒక బాబు తనుష్ నాయక్ని కూడా చంపారు. ఈ రోజు చూస్తే మళ్ళీ 7th క్లాస్ అబ్బాయిని కూడా వాళ్ళ వేధింపుల వల్ల, వాళ్ళ ఫీజుల వల్ల, వాళ్ళ మార్కుల వేటతో ఇవాళ ఒత్తిడి చేయడం వల్ల పిల్లలు ఇవాళ ఈ నారాయణ చైతన్య వ్యవస్థలను మొత్తానికైతే వాళ్ళు మాత్రం పిల్లలలో ఉసురు తీసుకుంటారు. వీళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలి. హత్యాయత్నం కింద కేసు పెట్టాలి. వీళ్ళ కాలేజీ గుర్తింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఆ కుటుంబానికి ఒక ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. లాంటి మా డిమాండ్ ఉన్నాయి. కనుక ఈ నారాయణ చైతన్య కనుక ఇప్పటికనుక ఇవి మారకుంటే మాత్రం ఇక వీళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఇప్పుడు మనం చూసుకున్నప్పటికీ కూడా మిగిలిన పిల్లల్ని పేరెంట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అంటే ఈ ప్రభావం ఎవరైతే ఈ అబ్బాయి చనిపోయాడో సేమ్ అదే రిపీట్ అవుతుందన్న ఒక భయంతో అయితే తీసుకుపోతున్నారు అనుకోవచ్చా? ఈ వీళ్ళ అధ్యాపకులు వాళ్ళు ఏంటంటే మేడం, వాస్తవంగా ఒక 4-5 రోజుల తర్వాత మర్చిపోతారు. మళ్ళీ పిల్లల మీద వేధింపులు చేస్తారు. వాళ్ళ మార్కుల వేటతో, వాళ్ళ ఒత్తిడిల వల్ల, వీళ్ళ వేధింపుల వల్ల ఇవాళ చూడండి, ఈ అబ్బాయి రోహిత్ అనే రెడ్డి వాళ్ళ వేరే క్లాస్ రూమ్లో వేరే పొలగాలతోనే ఆయనతో కొట్టించడం, ఈయన చదువుతలేడని చెప్పి వేధించడం వల్ల ఆయన మనశాంతిని బాధ కలిగించి ఇక ఊరేసుకున్నాడు. చూడండి, వీళ్ళ వేధింపుల వల్లనే, అధ్యాపకుల వేధింపుల వల్ల వాళ్ళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటారు. సో చేయట్లేదు అంటారా? అట్లాంటిది ఏం చేయట్లేదు మేడం. రోజుగా ఈ నారాయణ చైతన్యాలలో ఇవాళ పిల్లలకు వేధింపుల వల్ల అనేక విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ కాలేజీ గుర్తింపులను రద్దు చేయాలి. వీళ్ళపైన హత్యాయత్నం కింద నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇవాళ మేము సేవలాల్ బంజారా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం మేనేజ్మెంట్ అయితే మరి బయటకు వచ్చి ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చింది? ఎందుకంటే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ముందే బాడీని అయితే ఉస్మానియాకి పంపించేశారని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళది ఒకటే మేడం, వాళ్ళు ఇట్లాంటి ఘటన అమాన్యమైన ఘటన జరగడం వల్ల వాళ్ళు ఇలాగే చేస్తారు. బాడీని కూడా కనిపించారు. ఏదో హడావుడి చేసేసి ఇవాళ ఎవరు రాని, పోలీసు వాళ్ళని రాని, మేము రాని, ఎవరికైనా రాని హడావుడి చేసేసి వాళ్ళకు ఇక మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మభ్య పెట్టడం తప్ప వీళ్ళది ఏం లేదు మేడం. వీళ్ళపైన కఠినమైన చర్య ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా నేను, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు సురేష్ కూడా జాయిన్ అయ్యారు. సో వారు కూడా అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. సో ఓవర్ టు సురేష్. కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు నారాయణ హాస్టల్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొని ఉందో, ఇటు విద్యార్థులకైతే స్టడీస్ వల్ల అయితే ప్రెషర్ ఉంది. అదేవిధంగా ఈ విధంగా అంటే ఒక టీచరు పర్సనల్గా తీసుకొని ఏదైతే తన మీద కంప్లైంట్ చేశారో దాన్ని పర్సనల్గా తీసుకొని ఆ విద్యార్థి మీద గ్రడ్జ్ పెంచుకొని పదే కూడా కోపం చూపించడము, అందరి ముందర అవమానపరచడం, ఈ విధమైన చర్యలు అక్కడ జరిగాయి. దానివల్ల ఆ విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు. మరోవైపు ప్రెసెంట్ అయితే ఎవరిని కూడా అక్కడ యాజమాన్యం ఇటు విద్యార్థులు మాట్లాడించేందుకైతే అనుమతిని ఇవ్వటం లేదు. అదేవిధంగా అక్కడ మేనేజ్మెంట్ ఇన్ని రోజులు హయత్ నగర్ లో ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో